బ్రేక్ఫాస్ట్ టెన్షన్ ప్రతి ఒక్కరికి ఉంటది. భోలే స్పెషాలిటీ ఏంటంటే బుక్కేస్తాం కదా, బుక్కేస్తే ఇప్పుడు నమ్ములుతారు కదా, మా వాడు నమ్మలడు, అన్నీ మిగిస్తాడు. అట్లుంటది మనతోని. బార్కే చేయడు. మీకు బార్ చేశాడా? లేదు. అది అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాడు. అది కొంచెం మిల్క్ వేసే వాళ్ళు మిల్క్ వేయొచ్చు. సారీ, అయ్యో దేవుడా, ఏమైందిరా? మీ ఇష్టమైన సీజనల్ ఫ్రూట్స్ అంటే అన్నీ కాదు, లైక్ చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా మీ ఇష్టమైన ఫ్రూట్, న్యాచురల్ హెల్దీ ఫ్రూట్. సో ఏదో వాడుతున్నాను, బట్ వావ్, కెమెరామెన్ కంటే ఇంత గోల్గా రౌండ్గా వస్తుంది, నాకెందుకు ఇండియా మ్యాప్ వచ్చింది? ఫుడ్ది ఏం కావాలో ఏదో పెద్ద చెప్తున్నా, కుక్ లాగా కాదు. హలో ఎవ్రీవన్, సో ఇవాళ ఏంటంటే మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ టెన్షన్ ప్రతి ఒక్కరికి ఉంటది. సో 10 minutes లో క్విక్, నాట్ మోర్ దెన్ 10 minutes. నేను చాలా ఫాస్ట్ ఏదైనా పని చేసేప్పుడు. సో 10 minutes లో ఏం బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, అండ్ ఇట్స్ వెరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్. సో దాని ముందు లేట్ అయిపోయింది, భోలేకి ఎగ్స్ ఇద్దాం. భోలే సే హాయ్. మంగళం చాయ్ బొచ్చు బులో, నేను బుచ్చుకు ఎగ్ ఇయ్యలేదు, అక్కడ చూడు బే. సో భోలేకి ఫస్ట్ ఎగ్స్ ఇద్దాం, బాయిల్డ్ ఎగ్స్ ఇద్దాం. ఇందులో ఆల్రెడీ వాటర్ ఉంది. సో భోలే గిన్నె ఎక్కడ ఉంది, ఇది పడేద్దాం. పడేసిన తర్వాత నేను ఆయనకి బాయిల్డ్ ఎగ్స్ ఇస్తాను ఫస్ట్. సో భోలేకి నేను డైలీ 2 బాయిల్డ్ ఎగ్స్ ఆయనకు తెలిసిపోయింది, వాడికి ఫుడ్ ఇస్తున్నాను ఏంటి లేదు. సో డాగ్స్ కి బాయిల్డ్ ఎగ్స్ చాలా హెల్దీ. సో నేను డైలీ భోలేకి 2 బాయిల్డ్ ఎగ్స్ పెడతాను. అండ్ దాన్ని నేను ఎల్లో తీసేస్తాను, బికాస్ డాగ్స్ కి ఎల్లో ఇవ్వకూడదంట. సారీ, ఎల్లో ఇస్ నాట్ గుడ్, అంటే ఈ రాణి అంటారు, మా భాషలో రాణి అంటారు. సో భోలే కోసం బ్రేక్ఫాస్ట్, ఆయనకి మార్నింగ్ ఇదే బ్రేక్ఫాస్ట్ నేను ఇచ్చేది. సో మీ దగ్గర కూడా డాగ్స్ ఉంటే వాళ్ళకి తెలిసిపోయింది, నోట్లో నీళ్ళు వస్తుంది. దేవుడా ఏంటిరా, చూడరా, ఇక్కడ చూడు, ఇది చూడు, ఎగ్ తీరుతారా జనాలు నాకు. సో ఏదైనా ఒక పద్ధతి తినాలి భోలీ. సో ఆయనకి కట్ చేసి, భోలే స్పెషాలిటీ ఏంటంటే బుక్కేస్తాం కదా, బుక్కేస్తే ఇప్పుడు నమ్ములుతారు కదా, మా వాడు నమ్మలడు, అన్నీ మిగిస్తాడు. అట్లుంటది మనతోని. అది ఏంటో పిచ్చితనం ఏమో చిన్నప్పటి నుంచి. అండ్ ఇంకొక స్పెషాలిటీ భోలేది ఏంటంటే అరవడు, బార్కే చేయడు. మీకు బార్ చేశాడా? లేదు. అది అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాడు. అది నేను ఇది కొత్త ఒక పాలసీ నేర్చుకున్నాను, ఎవరైనా నేను చెప్తే సైలెంట్గా నవ్వేశాడు అంతే. చలో, ఏం కావాలి వెయిట్. సో భోలేకి అయిపోయింది, ఇప్పుడు మనుషులకి, నా బేబీకి అయిపోయింది, ఇప్పుడు మనుషులకి. ఈ లవ్స్ ఎగ్స్. సో ఇలా ఏం బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే నాకు ఒకటి టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే నేను చాలా హెల్దీ ఫుడ్ తింటానంటే ఎప్పుడైనా నాకు ఐ వాంట్, బట్ ఒక్కొక్కసారి కారం, మిర్చి, ఆయిల్ అన్నీ కావాలంటుంది. సో వాట్ ఐఎమ్ కుకింగ్ టుడే ఈజ్ లైక్ ఓట్స్తోని ప్యాన్ కేక్ కూడా అంటారు, నాకు పేరు తెలియదు, ఎక్కడ చూసాను, బట్ ఇట్స్ వెరీ ఈజీ అండి. సో బికాస్ మాతోని కెమెరామ్యాన్ కూడా ఉన్నారు, సో ఆయన కోసం కూడా మనం చేద్దాం. సో ఫస్ట్ చేతులు బాగా వాష్ చేసుకోండి. ఐ హ్యావ్ ఒక 2 బనానాస్. సో బనానా కట్ చేసి, కచ్చిగా ఉంది బనానా, అయ్యయ్యో పెద్ద సమస్య వచ్చి పడిందే. బనానాస్ అండ్ ఓట్స్, మీకు ఎంత కావాలా, మీరు ఎంత, ఒకసారి మీకు అందాజా తెలిసిపోతుంది. సో ఒక 2 సార్లు చేస్తే మీకు తెలిసిపోతుంది, మీకు ఇంతనే కావాలా, తక్కువనే కావాలా. ఓట్స్. దెన్ ఇప్పుడు నాన్ వెజిటేరియన్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఎగ్ వేయచ్చు, ఆర్ వెజిటేరియన్ అంటే వితౌట్ ఎగ్ ఆల్సో. సో ఒక్కొక్కసారి నేను యాపిల్ కూడా వేస్తాను, సో చాలా బాగుంటుంది. 1 egg, దట్స్ ఆల్. సో బనానా వేసినాము, ఓట్స్ వేసినాము, 1 egg. సో ఎవరికి స్వీట్ ఎక్కువ వద్దంటే స్వీట్ ఇష్టం వాళ్ళు హనీ కూడా వేసుకోవచ్చు. స్వీట్ ఇష్టం లేదంటే యూ షుడ్ అవాయిడ్. యూ విల్ హ్యావ్ న్యాచురల్ స్వీట్నెస్ లైక్ యాపిల్లో ఉంటుంది, బనానాలో ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ వెరీ హెల్దీ అండి. సో కొంతమందికి నాకు కొంచెం స్వీట్ అంటే ఎక్కువ స్వీట్ వద్దు, బట్ టేస్ట్ కోసం ఒక్క స్పూన్ హనీనే అంతే వేస్తే వేయండి, లేదు అదే యాపిల్ ఇంక్లూడ్ చేస్తే అది హనీ కూడా అవసరం లేదు. సో ఆల్మోస్ట్ ఎంత, ఒక 2 minutes కూడా కాదండి, 2 or 3 minutes గ్రైండ్ చేద్దాం. కొంచెం మిల్క్
మిల్క్ వేసే వాళ్ళు మిల్క్ వేయచ్చు. సారీ, అయ్యో దేవుడా, ఏమైందిరా? మిల్క్ వద్దంటే మీరు వాటర్ కూడా వేసుకోవచ్చు. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 seconds or 20 seconds. చూడండి, ఇది మనం ఇప్పుడు ప్యాన్ వేస్తాం. ప్లాన్ అంట ఏదో నాలుకే జారుతుంది. సో ప్యాన్ ఇస్ రెడీ. ఇది కడుగుదాం. ఇది సో మనం ఇది ఎంతమందికి వస్తుంది బాబు? వస్తుంది, చూద్దాం. నాకు అలవాటు, ఏ చేసినా మళ్ళీ చేతులు తుడుచుకోవాలా, మళ్ళీ చేయాలా, చేతులు తుడుచుకోవాలా. సో వార్మ్ అవుతుంది. నార్మల్ కూడా వేసుకోవచ్చు, బట్ నాకు నెయ్యి, బటర్ ఇవన్నీ చాలా ఇష్టం అండి. సో హెల్దీ అంటున్నాను, బట్ గుడ్ ఫ్యాట్. నెయ్యి కూడా వేసుకోవచ్చు, బట్ మీరు ప్యాన్ మీద ఇట్లా వేసి వేడి అయిపోయింది జస్ట్ ఫర్ ద టేస్ట్. సో 1 స్పూన్, 1.5 స్పూన్ చాలా వేసి లైట్గా దానికి సో లెట్స్ సీ ఎలా అవుతుంది, వాట్స్ హ్యాపెనింగ్. టేస్ట్ ఇది గ్యారంటీ అండి. నేను ఈ టేస్ట్ గ్యారంటీ ఇస్తాను. అండ్ ఇట్స్ వెరీ ఈజీ, వెరీ హెల్దీ. యాపిల్ మిక్స్ చేసుకోవచ్చు ఎవరికి బనానా ఇష్టం లేనప్పుడు. అండ్ ఓన్లీ ఓట్స్ అండ్ ఎగ్ అండ్ హనీ కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టమైన సీజనల్ ఫ్రూట్స్ అంటే అన్నీ కాదు, లైక్ చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా మీ ఇష్టమైన ఫ్రూట్. మీకు తెలిసిపోతుంది, కుక్ చేసే వాళ్ళకి తెలిసిపోతుంది. బట్ ఎవరికి కుకింగ్ రాదు వాళ్ళకి ఇది అమేజింగ్ ఉంటుంది. ఇది కాలేదు, అవ్వాలి. ఎందుకు ముందే అవసరమా? సో ఎక్కువ టైం తీసుకోవద్దు, ఇది మీకు తెలిసిపోతుంది. లైక్ దిస్, నాట్ బ్యాడ్. ఎందుకు ఇట్లా కనిపిస్తుంది? ఇట్స్ వెరీ వెరీ హెల్దీ అండి, నిజంగా అండి. అంటే ఓట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఎక్కువ క్యాలరీస్ ఉండవు. అండ్ బనానా ఇస్ అ న్యాచురల్ న్యాచురల్ హెల్దీ ఫ్రూట్. సో ఏదో వాడుతున్నాను, బట్ ఇట్ ఈస్ హెల్దీ. అండ్ కొంచెం క్రంచీ కావాలంటే ఏం చేయొచ్చు మీరు, లైక్ బాదాం ఆర్ వాల్నట్, అక్రోట్ వేసుకోవచ్చు. బట్ ఎవరికి లేదన్నప్పుడు ఇంట్లో దిస్ ఇస్ వెరీ ఈజీ అండి. ఎక్కడైనా దొరికిపోతుంది, వెరీ ఈజీ ఫుడ్. అవుతుందా? లెట్స్ సీ. టేక్స్ టైం, తొందరగానే అయిపోతుంది. ఇది నా డాగ్ కూడా ఇస్తానండి, ఎందుకంటే యూ కెన్ గివ్ ఓట్స్ టు ద డాగ్స్. చూడడానికి ఇది ఓకే ఉంది ఇలా, బట్ ఇట్స్ వెరీ టేస్టీ ఆల్సో. ఇది నా గ్యారంటీ టేస్ట్. సో హియర్ కమ్స్ మై ఫస్ట్. సో ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ చెప్తాను, నాకు ఆకలి కూడా వస్తుంది. ఫస్ట్ టేస్ట్ చూస్తే నైస్. అంటే స్వీట్ కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే బనానాలో స్వీట్ తక్కువ ఉంది ఉండొచ్చు, బట్ ఇట్స్ నైస్. ఇట్లా అరే మర్చిపోతున్నాను, అయ్యో మాటలలో మర్చిపోతే ఎట్లా అండి. ఇది ఎట్లా వచ్చింది? లెట్ వాచ్ ఇట్. అండ్ హియర్ ఇట్ గోస్. వావ్, సూపర్. సో నేను కెమెరామెన్కి అడుగుతున్నాను, రవి నీకు స్వీట్ ఇష్టమా, కొంచెం స్వీట్ తక్కువ ఇష్టమా? స్వీట్ ఇష్టమా? సో ఇందులో ఓకే స్వీట్, బట్ నీకోసం నేను కొంచెం ఇంకా హనీ మిక్స్ చేసి నువ్వు తిని చెప్పాలా, ఓకే ఎలా ఉంది. సో బ్యాక్గ్రౌండ్ లో మీకు ఎట్లా కూడా వాయిస్ వచ్చేస్తుంది మళ్ళీ, ఎందుకంటే స్వీట్ ఓకే ఉంది, బట్ నేను కెమెరామెన్ కి కొంచెం స్వీట్ ఇష్టం అంట. సో దానికోసం కొంచెం హనీ ఎక్స్ట్రా మిక్స్ చేస్తున్నాను. సో లిటిల్, నాట్ మచ్, బట్ ఇట్స్ వెరీ హెల్దీ, చాలా హెల్దీ. నువ్వు ఒకటి చెప్పచ్చు, యానీ మాస్టర్ నాకు ఇలా చాలా హెల్దీ ఫుడ్ తినిపించని. సో కొంచెం మీరు ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఈ మధ్య గ్యాప్లో ఇది తినేద్దాం. నాకు ఇలా చాలా ఆకలిస్తుంది. ఈ వీడియో వ్లాగ్ తీద్దామని ఇంట్లో బట్టల్లోనే ఉన్నానండి. ఇప్పుడు వ్లాగ్ తీస్తున్నాను, మంచి రెడీ అయ్యి శారీ వేసుకుని ఏదో సల్వార్ కమీజ్ వేసుకున్నాను. ఇట్లానే మడతలు బట్టలు ఉంటాయి. నయం ఇలా హెయిర్ వాష్ చేసుకున్నా, లేకంటే మా పని మనిషి మా మేడ్ నాకంటే మంచి తయారవుతుంది తెలుసా. డన్. ఇప్పుడు నెక్స్ట్ మన రవి కోసం చేద్దాం. మై థర్డ్ ప్యాన్ కేక్ చెప్పొచ్చు, మన తెలుగులో ఏదో డిష్ పేరు పెట్టేద్దాం.
యానీ మాస్టర్ హెల్దీ ఫుడ్. సో రవి కోసం ప్లేట్ తీద్దాం. అబ్బా ఎంత బాగా వచ్చింది. రవి కోసం అంటే నా కోసం ఎందుకు ఇంత ఎంకడ వచ్చింది. సో రవిది మనం చెప్పుకోవాలా. కెమెరా నేను పట్టుకుంటాను, ఎట్లా ఉంది నాకు రవి చెప్పాలి. చెప్తేనే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకేనా? ఫోన్ వస్తుంది. లల్లిలా ఏంటిది ఆడుతుంది. ఓకే, సో మన డిఓపి కోసం వావ్. ఇప్పుడు నువ్వు తినాలి, అది తిని చెప్పాలి నాకు ఎట్లా ఉంది అని. యా అవునని చెప్పచ్చా? ఓకే మేడం. ఓకే కాదు, తెలుగులో యాకి ఏమంటారు తెలుగులో? అవును చూడు, అందరు ఇంగ్లీష్, నేనే తెలుగు మాట్లాడదు. యా అంట, యా అని పాడపడచ్చు. సో దిస్ ఇస్ ఫర్ టెంటడాన్. మన కెమెరా మ్యాన్ తినేసి చెప్పాలా. ఓ వేడి తీసుకో, ఇట్లా తీసుకో చైతన్. ఎలా ఉంది? నిజంగానే హెల్దీ ఉందా? ఇది ఓట్స్ ది. నైస్. ఓకే, టేక్ ఇట్ యువర్ కెమెరా. చూసారా, కెమెరా కూడా పట్టుకున్నాను నేను. నెక్స్ట్ కెమెరామ్యానే అయిపోదాం అనుకుంటున్నాను నేను. అన్ని పనులు నేర్చుకోవాలండి, ఎప్పుడు ఏమవుతుంది క్రైసిస్ తెలీదు. వావ్, కెమెరామ్యాన్ కంటే ఇంత గోల్గా రౌండ్గా వస్తుంది. నాకెందుకు ఇండియా మ్యాప్ వచ్చింది? టూ మచ్, ఇది టూ మచ్. నా కిచెన్ కూడా ఎట్లా పని మంచి రాలేదు, ఇంత మంచిగా వచ్చింది చూడండి. నాకెందుకు ఇట్లా మ్యాప్లు? ఇంకో చాలు. సో డన్. ఇంకొకటి అయిపోతే దట్స్ ఫినిష్ ఫర్ ద వ్లాగ్. ఎవరైనా తొందరగా కుక్ చేయాలంటే ఇది అండ్ కుక్ చేయండి. ఇట్స్ వెరీ హెల్దీ. ఎవ్రీడే కూడా మీకు ఎవ్రీడే కూడా తినొచ్చు, ఆర్ వారంలో 2 సార్లు. దీనికి నేను కారం తినే వాళ్ళకి ఎట్లా చేయొచ్చు ఓట్స్ అని నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను. ఓకేనా? ఎవరెవరికి ఎలాంటి ఫుడ్ది ఏం కావాలో, ఏదో పెద్ద చెప్తాను కుక్ లాగా కాదు, బట్ నేనేమేమి తింటానో డెఫినెట్లీ నా బ్లాగ్స్ లో ఉంటాయండి. ఓకే, బాయ్, అసలు వీస్తా, హ్యావ్ ఇట్.